నా పేరు రవిశంకర్ రెడ్డి. నేను డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నాను. లింగాల మండలం అగ్రివరపల్లి గ్రామం, పులివెందులకు 7 కిలోమీటర్స్ కడప డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. అలాగా ఎవరైనా ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలనుకుంటే నన్ను అప్రోచ్ అయితే నేను ప్లాన్స్ ఇస్తాను, సర్వీస్ ఇస్తాను. ఇప్పుడు నా తోటను పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి, ఫ్రూట్ సైజెస్ ఇవన్నీ చూపిస్తాను మీకు. ఇలా ఇంకా వీటితో పాటు మన పచ్చికాయలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, డిఫరెంట్ సైజెస్ లో ఉన్న మనము ఫ్రూట్ చూడవచ్చు. ఇక్కడ చూడండి, 2 ఫ్రూట్స్ వచ్చినప్పటికీ ఒకే స్టెమ్ కు మోర్ దాన్ 300 గ్రామ్ సైజ్ ఉన్నాయి. ఇలా 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 మంచి ఫ్రూట్ సైజ్ రావాలంటే మనం మంచి వెరైటీని ఎంచుకునే దాన్ని బట్టి మనము మంచి ఫ్రూట్ తీసుకోవచ్చు అనమాట. జనరల్గా ఇట్లా 2 ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, ఒకటి 200 గ్రామ్స్ కూడా రాకపోవచ్చు. ఇది మోర్ దాన్ 300 గ్రామ్స్ ఉంటుంది అనమాట. ఇలా ఒకే ప్లాంట్కు, ఒకే స్టెమ్కు, సారీ. ఇలా పచ్చికాయలు కూడా మనకు చాలా ఉన్నాయి. ఇట్లా మనకు కంటిన్యూస్ గా ఫ్రూట్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ½ కేజీ. ఇలా పచ్చికాయలు చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ½ కేజీ ఫ్రూట్. చాలా బాగా కంటికి పింక్ కలర్. ఇక్కడ చూడండి, ఇది కూడా ఈ 600 గ్రామ్స్ ఫ్రూట్ ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా మనం ఎంత ఫ్రూట్ బాగుంటే అంత మన మార్కెట్లో నిలబడగలం అనమాట. ఇలా మన వెరైటీ మీద ఎవరైనా ఆసక్తి ఉంటే నన్ను సంప్రదిస్తే నా మొబైల్ నెంబర్ 9441373732. నేను ప్లాన్స్ ఇస్తాను మీకు. ఈ కొత్త పంట కాబట్టి గైడెన్స్ కూడా ఇస్తాను, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా. ఎవరైనా ఆసక్తి వారంటే నన్ను సంప్రదించగలరు. ఇలా ఇక్కడ చూడండి, ఈ బర్డ్స్ ఉన్నాయి. ఈ బర్డ్స్ అనేటి మనకు నెక్స్ట్ ఈ పచ్చికాయ ఉంది కదా, ఇవి అయిపోయేటప్పటికి, ఈ పచ్చికాయలు ఉన్నాయి కదా, ఇవి అయిపోయేటప్పటికి ఈ బడ్ మనకు ఫ్లవరింగ్ అయ్యి మనకు కాయ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒకదాని వెంట ఒకటి కంటిన్యూస్ గా మన తోటలో ఫ్రూట్ అయితే కంటిన్యూస్ గా ఉంటుంది. అలా ఇక్కడ చూడండి, ఇది కూడా మోర్ దాన్ ½ కేజీ ఉంటుంది. ఇక్కడ కూడా ½ కేజీ. ఇది కూడా, ఇది నియర్లీ 600 గ్రామ్స్ దాకా ఉండొచ్చు. ఇక్కడ కూడా ఒక 300+ గ్రామ్ ఫ్రూట్. ఇక్కడ చూడండి, అటు సైడ్ పెద్ద ఫ్రూట్ ఉంది. ఇది కూడా 400 గ్రామ్స్ వరకు ఉంటుంది.
ఇలా మనం ఎంత మంచి వెరైటీని ఎంచుకొని మనం ఎంత బాగా చేసుకుంటే అలా మనకు అంత బాగుంటుంది అనమాట ఫ్రూట్. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, 1/2 kg ఫ్రూట్ ఇది. ఇక్కడ కూడా 1/2 kg ఫ్రూట్, 500 grams ఈజీగా ఉంటుంది. ఇలా మనం ఎంత బాగా ఉంటే అంత మనము గెయిన్ కాగలం. నెక్స్ట్ ఇక్కడ కూడా బడ్స్. ఇక్కడ చూడండి, బడ్స్ ఉన్నాయి, మారడానికి సిద్ధంగా పచ్చికాయలు ఉన్నాయి. ఇవన్నీ పచ్చికాయలు ఉన్నాయి. ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్న బర్డ్స్. ఇక్కడ మనం మాగిన ఫ్రూట్స్ ఉన్నాయి. ఇలా రకరకాలు డిఫరెంట్ స్టేజెస్ లో మనకు ఇలా వస్తూ ఉంటాయి. ఇలా వస్తుంటే మనము మార్కెట్లో మన దగ్గర ఉన్న వెండర్స్ కు మనం కంటిన్యూస్ గా ఫ్రూట్ ఇవ్వచ్చు అనమాట. వాళ్ళు డిసప్పాయింట్ కారు. ఇక్కడ చూడండి, మంచి ఫ్రూట్. పలానా రైతు దగ్గర మనకు కంటిన్యూస్ గా ఫ్రూట్ ఉంటుందని ఒక ఒపీనియన్ వస్తుంది అనమాట. ఇలా ఇంకా చూడండి, పక్షులు కొట్టేసిన. ఇలా కూడా ఉంటుంది, మనకు జరుగుతుంటాయి అప్పుడప్పుడు, అక్కడ ఒకటి అక్కడ ఒకటి. వాటి గురించి డోంట్ వరీ, అది పెద్ద ఇది కాదు. కానీ ఇలాంటివి కూడా ఉంటాయని చూపించడంలో ఉద్దేశం. ఇలా బాగా పండిన కాయలు ఉన్నాయి, పచ్చికాయలు ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ స్టేజెస్ లో మనము మన పొలంలో ఉన్నాయి. ఇవన్నీ పచ్చికాయలు. సేమ్ ఇంతకుముందు ఒకటి చూపించాను, ఒకే స్టెమ్కు 2 ఫ్రూట్స్ వచ్చినా కూడా ఇవి కూడా 300 grams ఫ్రూట్ ఒకే స్టెమ్కు. ఇలా రేర్ అనమాట మనకు కనిపించడం. ఎందుకంటే మనం మంచి వెరైటీ ఎంచుకున్నాము, మంచిగా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇలా మనము తీసుకోగలం అనమాట. లేదంటే ఇది ఒక 200 grams 250 grams లోనే ఆగిపోతుంది, మనకి 300+ వస్తుంది. ఇలాంటి చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ట్విన్ ఫ్రూట్ ఉన్నప్పటికి కూడా మనకు మంచి సైజులు వస్తున్నాయి. అలాగా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా
ఇక్కడికి ఎండ్ అనమాట. ఇంకో దాంతో వస్తున్నా. అలా ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా పండిన కాయ ఉంది, దీని పైన మళ్ళీ చుట్టూ పచ్చికాయలు ఉన్నాయి. ఇలా మనకు కంటిన్యూస్గా మనకు ఫ్రూట్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా పండిన కాయ ఉంది, పక్కనే పచ్చికాయలు ఉంది. అలా మనకు మోస్ట్లీ కంటిన్యూస్గా ఫ్రూట్ ఉంటుంది అనమాట. చూడండి చీమలు, వీటికి ప్రధాన శత్రువులు ఇవే. ఈ చీమలు తినేసి నల్ల గోకేసి తినేస్తుంటాయి. వీటి కోసం వేప నూనె స్ప్రే చేస్తాం అనమాట మనం. వెళ్ళిపోతుంది. ఇవే మనకు ప్రధాన శత్రువులు. చూడండి, ఈ కాయను అబ్జర్వ్ చేయండి, పచ్చికాయ నల్లగా అయిపోయింది. ఆ పెటల్స్ అన్ని తినేస్తాయి అన్నమాట. ఇలా తినేయడం వల్ల ఇవి మనకు ఆ పండు కూడా పైన డ్యామేజ్ అవుతుంది కానీ, బట్ ఫ్రూట్ లోపల డ్యామేజ్ కాదు. కానీ ఆ పైన డ్యామేజ్ అయినప్పుడు మనం మార్కెట్లో దానికి వాల్యూ ఉండదు అనమాట పండుకు. బర్డ్స్ ఇక్కడ చూడండి, ఎంత పెద్ద ఫ్రూట్. ఇక్కడ బర్డ్స్ బాగా కనిపిస్తున్నాయి. ఇట్లాంటి బర్డ్స్ మనకు ఈ కలర్ వచ్చిందంటే బర్డ్ ఇది డ్రాప్ అయిపోతుంది, మనకు నిలబడదు. కొన్ని బర్డ్స్ అలా సహజంగా పోతుంటాయి, వాటి గురించి మనం పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదనమాట. ఇలాంటివి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మాగినకాయలు ఉన్నాయి, పచ్చికాయలు ఉన్నాయి. ఇలా మిక్స్గా మనకు ఎంత బాగున్నాయి. ఇది వైట్ ఫ్రూట్ అనమాట, లోపల ఇన్సైడ్ వైట్ ఉంటుంది. ఇది మీకు ఎలా తెలుసు అంటే మనకు ప్రాక్టీసెస్ మీద తెలుసుకోవచ్చు ఇది వైట్ ఫ్రూట్ అని. ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఈ రెండు చూడండి ఒక్కసారి ఎలా ఉంటాయి. అప్పుడే కాయ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఈ పెటల్స్ పొడవుగా ఉంటాయి. ఇది వైట్ ఫ్రూట్, వైట్. ఇట్లా ఉంటుంది మరి. ఎంత మంచి ఫ్రూట్. ఇట్లా పెద్ద పెద్ద సైజు చూడండి, మంచి సైజులు వస్తున్నాయి. ఇలా సైజులు వస్తే రైతు మార్కెట్లో బాగా ఉండగలడు అనమాట. లేకపోతే మార్కెట్లో వాడు డబ్బులు పెట్టాడు. అలా ఇక్కడ చూడొచ్చు పెద్ద ఫ్రూట్.
అలా ఇక్కడంతా మోస్ట్లీ పచ్చికాయ ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి పెద్ద ఫ్రూట్, 500 grams. ఎక్కడ నోటి ఇలా స్టెమ్ డ్యామేజ్ అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ స్టెమ్ డ్యామేజ్ అయినా కిందనే మళ్ళీ పెద్ద ఫ్రూట్ వచ్చింది మనకు. ఇలా బర్డ్స్ కూడా చాలా ఉన్నాయి. పెద్ద ఫ్రూట్, బర్డ్స్ ఫ్రూట్ రకరకాలు డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్న బర్డ్స్, డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్న కాయలు అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇది కూడా 500 grams అబౌ ఉంటుంది. ఒకే కడకు 4. ఇది చూడండి చిగురు నుంచి ఇలాగనే కన్వర్ట్ అయిపోయి ఫ్లవర్ అయింది, ఫ్లవర్ అయి ఫ్రూట్ అయింది. ఈ చిగురు చూడండి, ఈ స్టెమ్కు ఫ్రూట్కు తేడా లేకుండా పోయింది. ఇలా కొన్ని మనకు కనిపిస్తుంటాయి, అలా ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూడండి ఒకే స్టెమ్కు 4 ఫ్రూట్స్ వచ్చాయి, కానీ ఇక్కడ కొద్దిగా సైజ్ తగ్గాయి. 4 ఫ్రూట్స్ కనిపిస్తున్నాయా? కింద ఉంటుంది 1 2 3 4. పచ్చికాయలండి చాలా ఉన్నాయి. ఇక్కడ 2 ఫ్రూట్, ఈ చీమలు, వీడికి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా ఈ చిగురే డైరెక్ట్ ఫ్రూట్ గా కన్వర్ట్ అయిపోయింది. ఇలా కొన్ని వస్తుంటాయి. ఇక్కడ కూడా చూడండి ఫ్రూట్, మంచి ఫ్రూట్ చాలా బాగుంది. బడ్ ఉంది, ఇక్కడ పచ్చికాయ ఉంది, అక్కడ ఉంది ఇంకో స్టెప్ కాయ. డిఫరెంట్ స్టేజెస్ అన్నమాట ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సనా డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్. ఎవరైనా ఆసక్తి గల రైతులు అంటే నా పేరు రవిశంకర్ రెడ్డి. 9441373732గా అప్రోచ్ కాగలరు. నేను ప్లాన్స్ ఇస్తాను, మీకు సర్వీస్ ఇస్తాను. ఎవరైనా ఆసక్తి గల రైతులు ఉంటే నన్ను సంప్రదించగలరు. థ్యాంక్ యూ.